అయిందని చెప్పొచ్చండి. అంటే ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు, అంటే అసభ్యకరంగా ఎవరు చూడరు అంటూ కూడా శివాజీ మాట్లాడిన మాటల నుంచి కూడా ఇదంతా స్టార్ట్ అయింది. అనసూయ గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మా బట్టలు మా ఇష్టం, మేము ఎలాగైనా చేస్తామంటే ఇప్పుడు షూట్ వేసుకొని మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక పోస్ట్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్తారు దాని గురించి మీరు? అమ్మా, మనం అంటే కొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుండదు, కానీ ఇవ్వకపోతే కూడా అర్థం కాదు. మనకిచ్చిన స్వేచ్ఛ ఈ భూమి మీద చాలా స్వల్పం, మనకున్న ఆయుర్దాయం కూడా చాలా స్వల్పం. కానీ మూర్ఖత్వం చేత ఈ శరీరం నేను అనుకుని అహంకారం చేత అలా ప్రవర్తించవచ్చు. ఒక రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మరి బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. చెప్పండి, మీరు ఒక అబ్బాయి అంటే నా ఇష్టం అనే వారి కోసం ఇది సూటబుల్ గా ఉంటుంది. ఒక అబ్బాయి రోడ్డు పక్కన టాయిలెట్కి వెళ్తూ అరటిపండు తింటున్నాడు. తింటుంటే ఎవడో దారిని దరిద్రుడా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఒకేసారి చేస్తున్నావరా అన్నాడు. వాడు ఇదే పదం వాడాడు, నా ఇష్టం రా నంచుకు తింటా అన్నాడు. మనం ఏం మాట్లాడలేం కదా నాన్న, అలాంటి వాటి మీద మనం ఏం కామెంట్ చేస్తాం నాన్న కదా. భగవంతుడు మనిషికి మాత్రమే ఇంగిత జ్ఞానం అని ఒకటి ఇచ్చాడు. పిల్లలు చేయి కడుక్కోకుండా తినడానికి వస్తే అమ్మ చేయి కడుక్కోమని చెబుతుంది. మరి ఓ కుక్క డైరెక్ట్ గా మూతితోనే తింటుంది. జంతువులకి ఓ సిస్టమ్ పెట్టాడు, ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నాయి. మనుషులు పెట్టిన సిస్టమ్ ఇష్టం అనే పేరుతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. శరీరం ఎవరికి చూపించాలి అనేది ఒక సామాజికంగా ఆలోచిస్తే సాంప్రదాయాలు అవి పక్కన పెట్టినప్పటికీ నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ నైతికతను బోధించేదాన్ని సామాజిక అంటారు. ఆ నైతికత ఏం చెబుతుందంటే తన శరీరం భర్త ఒకరికే చూపిస్తే బాగుంటుంది అనేది మొన్న మధ్య సుమన్ గారు కూడా చెప్పారు. లేదండి మేము ఊరుమ్మడి సరుకులాగా అందరికీ చూపిస్తాము అనేవాళ్ళు చూపించవచ్చు. శాస్త్రపరంగా వాళ్ళు వచ్చే జనంలో చెట్టే పుడతారని శాస్త్రాలు చెప్తున్నాయి భాగవతంలో, ఆ గ్రంథాల్లో. అయితే విషయం ఏంటంటే మనం ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, ఓ మంచి కుటుంబంలో పుట్టిన తర్వాత మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఇష్టం పేరుతో సిస్టమ్ను పాడు చేయకుండా, అంటే ఇంకొంచెం మీకు బాగా చెప్పాలి అంటే నిన్నే నేను ఫేస్బుక్ లో పెట్టాను, ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం సామాన్లు అమ్మా వింటావా? వింటున్నానండి, చెప్పండి. అమ్మా ఈ దేవికే కదా? అవునండి, అవును. నీ పేరు దేవిక? ఇప్పుడుండే పరిస్థితుల్లో రైట్, మనం ఇప్పుడుండే పరిస్థితుల్లో సామాన్ల గురించి కాకుండా సామాన్యుల గురించి చర్చ చేయాలి. శీతాకాలం చాలా రోడ్ల పక్కన ఉంటారు, రాత్రి బస్సు కూడా మేము చూసాం. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం సామాన్లు అనేది వదిలేసి సామాన్యుల గురించి ఆలోచిస్తే ఆ పొజిషన్ ఎవరు పొందారో పొజిషన్ దానికి వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. లేదు, ఇప్పుడు ఒక ఉదాహరణ ఏమిటంటే సన్నీ లియోన్ ఆవిడ ఒకప్పుడు జీవితం ఒక విధమైనటువంటి జీవితం జీవించింది. కానీ భారతదేశానికి వచ్చి ఆవిడ చీర అది కట్టి జనగణమన వందే మాతరం ఇలాంటివి కూడా ఆవిడ పాడుతూ చాలా ఒక ఇన్స్పైర్డ్ గా ఉంది కదా, ఇన్స్పిరేషనల్ గా, అవునా? కానీ ఇక్కడ పుట్టి ఓ మంచి కుటుంబంలో పుట్టి దురదృష్టకరం శరీరాన్ని కేవలం ప్రదర్శన కోసం, అంటే నిన్న ఎవరితో చర్చలో చెప్పాను నేను ఏంటంటే శరీరం అనేది ఇతరుల ప్రదర్శనం కోసం కాదు, మానవ శరీరం లోపల ఉన్నది దర్శనం చేయడానికి. కాబట్టి మా శరీరం మేము చూపిస్తామంటే ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. మీరు తుకారాం సినిమా చూసారా? పాతదే, భక్త తుకారాం. చూసామండి. ఆ సినిమాలో కాంచన గారు ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయి మొన్న కర్ర పట్టుకుని ఏదో ఫంక్షన్కి వచ్చారు. ఆవిడ చాలా అందగత్తే. ఆ సినిమాలో డాన్స్ అది చేసి తుకారాం గారికి వికారం తెప్పిద్దామని అనుకుంటుంది.
అప్పుడు ఆయన ఒకసారి అద్దంలో చూసుకో, నీ నల్లని జుట్టు తెల్లగా అయిపోతుంది, నీ గట్టిగా ఉన్న చర్మం లూజ్ అయిపోతుంది, నువ్వు నడవలేని స్థితికి వస్తావు, ఇదే భవిష్యత్తు, నీ పళ్ళు రాలిపోతాయి, చూపు పడిపోతుంది అని ఆవిడ గడ్డి పెడతారు. ఆవిడ కాళ్ళ మీద పడుతుంది. ఇటువంటిదే మా సాంప్రదాయంలో హరిదాస్ ఠాకూర్ అని ఒక ఆయన ఉంటారు, వారి విషయంలో కూడా జరిగింది. సో కాబట్టి ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది మా భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్. దీన్ని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయకుండా ఉండాలని సెలబ్రిటీల్లో ఒళ్ళు చూపించి ఏదో పొందాలనుకునేటువంటి అజ్ఞానులకి నా విజ్ఞప్తి, అంతే. ఇక్కడ ఇంకోటండి, మనం చూడొచ్చు అవినాష్ మాట్లాడుతున్న మాటలు, అన్వేష్ మాట్లాడుతున్న మాటలు కాదమ్మా, అవినాష్ కాదమ్మా, అమ్మా అమ్మా దేవిక, అవును, అందులో నువ్వు ఫస్ట్ చెప్పిన దాంట్లో ఆ తీసేసి చెప్పు. అది కూడా మీ నోట్లో నుంచి వింటేనే మంచిది, చెప్పండి. మీరు పలుకుతే ఇంకా బాగుంటుంది అది. అమ్మా అమ్మ, సో కాబట్టి నువ్వు చెప్పిన పేర్లో ఆ తీసేస్తే సరిపోతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. సరే నాన్న, నువ్వు అడిగే నాన్న. అతను మాట్లాడిన మాటలు ముఖ్యంగా గరికపాటి గారి గురించే కాకుండా హిందూ సనాతన ధర్మాన్ని కూడా కించపరిచేలాగా కూడా మాట్లాడడం జరిగింది. ఒకవైపు సీతమ్మ తల్లి గురించి కూడా మాట్లాడాడు. మరి దీనికి సంబంధించి మీరిచ్చే సమాధానం ఏంటి? నేనేమి ఆశ్చర్యపోవట్లేదు, నా కోపం కూడా రాలేదు. ఎందుకండి? ఎందుకంటే ఎందుకు రాలేదు అని అడుగు. ఒక పంది బురదలో ఉంటే నీకు కోపం వస్తుందా? అది సహజమని అనుకుని వెళ్ళిపోతావా? కోపం రాదు కదా. అవును. అలా ఇతనికి బైబిల్ ఎక్కింది కాబట్టి అలాగే మాట్లాడతాడు. బైబిల్లో అటువంటివే ఉన్నాయి. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు బైబిల్ అంటే ఎందుకు ఇష్టం అని చెప్పాడు. అతను కేవలం ఈ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నటన చేశాడు. దాని నుంచి వచ్చే మనీని అతను ఎంజాయ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతువుల్ని, పురుగుల్ని, అన్ని రకాల వాటిని తింటూ అతను కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. కాబట్టి అతను తిన్నటువంటి రకరకాల జంతువుల, కీటకాల ఆహార ప్రభావము అతని మెదడుకి ఎక్కిన బైబిల్ ప్రభావం కూడా అతని మీద పనిచేస్తుంది. అందుకు పెద్ద విషయం ఏమి లేదు. కాబట్టి ఎవరైతే అతన్ని పొరపాటున ఓ మనిషిగా గాని లేదా హిందువుగా గాని ఎవరన్నా భావిస్తే అది వాళ్ళ తప్పు, అతను తప్పేమి లేదు. అతను అలాగే మాట్లాడతాడు. అతను ఇదివరకు కూడా నిరూపించుకున్నాడు. కాబట్టి అతని విషయంలో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. గరికపాటి వారిని అలా అన్నందుకు అటువంటి అవధానుల్ని నోటికొచ్చినట్టు వాగినందుకు దానికి తగ్గ కర్మను అనుభవిస్తాడు. సీతాదేవిని, ద్రౌపదీదేవిని నోటికొచ్చినట్టు వాగినటువంటి వాళ్ళు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో అదే జరగబోతుంది, అంతే. దీంట్లో పెద్ద విషయం ఏం లేదమ్మా. ఇలాగా బార్కింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అన్న. మనం గతంలో కూడా కొన్ని క్యాండిడేట్లను చూసాం. మనం కొన్ని క్యాండిడేట్లు చూసాం. ఒక్క నిమిషం దేవి ఒక్క నిమిషం నాన్న, నేను ఈ పూజ చేశాక నువ్వు కంటిన్యూ చేస్తున్నాను. ఏమిటంటే రాముడు లక్ష్మణుడు పంపిస్తాడు. సుగ్రీవుడు ఏమీ రిప్లై లేదు, రాజ్యం అతనికి ఇచ్చాం, మనకి హెల్ప్ లేదు, ఏం లేదు, వానకాలం వెళ్ళిపోయింది అని చెప్పి రాముడు అంటే లక్ష్మణుడు వెళ్తాడు. వెళ్లే ముందు చెప్తాడు, సుగ్రీవుడికి చెప్పు వాళ్ళ అన్నయ్య వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూసుకుపోలేదని చెప్పు అంటాడు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అర్థం ఏంటమ్మా? వాళ్ళే వేసేసాడు కదా రాముడు. అవును. సుగ్రీవుని కూడా వేసేస్తాను, వేయగలను అని చెప్పడం ఒక హెచ్చరిక. ఆ విధంగా కాలంలో ఎంతో మంది వెళ్ళిపోయారు. పక్కడి పట్టుకుని ఒకటి వెళ్ళిపోయాడు, రాముణ్ణి తిట్టి ఒకటి వెళ్ళిపోయాడు, సీతాదేవిని అని ఒకటి వెళ్ళిపోయాడు. కాలంలో వెళ్ళిపోతారు, కానీ ఇది కొన్నాళ్ళు నడుస్తుంది అన్న. దురదృష్టకర విషయం ఏంటంటే ధర్మాన్ని రక్షించడానికి, ధర్మాన్ని గౌరవించాల్సినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా అసందర్భంగా మాట్లాడడం అనేది తప్పు. ఎందుకంటే భారతీయ నారి, సి నారాయణ రెడ్డి గారు చెప్పారు, భారతీయ నారి సహనానికి ఏలిక,
సమరానికి కాలిక. మనం శివాజీ గురించి మాట్లాడతాం, ఎందుకని వాళ్ళ అమ్మ తయారు చేసిన వీరుడు ఆయన. కాబట్టి అటువంటి తల్లులు కావాలి తప్ప ఏదో దేహాన్ని ప్రదర్శన కోసం ఉంచుతాను అనేటువంటి వాళ్ళు కాలంలోనే సమాధానం వస్తుంది తల్లి. నెక్స్ట్ గురుగారు, ఆ పదజాలం మనం చూడొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఒకవైపు గురించి లేదు, ఆ బాడీ అమ్మమ్మ, పార్ట్స్ నాన్న. దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏ విధంగా నాన్న, చూడొచ్చు అంటారు నాన్న, అసలు? ఉమ్, ఇది చూసేదే ఉందన్న. ఇప్పుడు మీరు మళ్ళీ అడిగేది కాబట్టి చెప్తున్నాను. 4 దోషాలు కలిగల్లో ఉంటాయి, వాటికి దూరంగా ఉండమని చెప్పి భాగవతం చెప్తుంది. ఏంటవి? మాంసము, మద్యము, వ్యభిచారము, జోదం. ఉమ్. ఒకటి ఉంటేనే తప్పు, 4 ఉన్నవాడు అలా కాక ఎలా ఉంటాడు చెప్పు? అంటే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పటి వరకు కూడా హిందుత్వం గురించి కావచ్చు, లేకపోతే మహిళల గురించి కావచ్చు, ఎవరైనా కించపరిచేటట్టు మాట్లాడితే మీరు ఎంత ఖండించారనేది మన అందరికీ కూడా తెలిసిందే. అలాంటిది మీరు ఇతని మీద మాట్లాడే మాటలు రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా సరే ఇలా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడం జరిగింది. దళితులు చాలా సంతోషం. ఇతను నిన్న వేరే ఇంటర్వ్యూ ఎక్కడో చూశాను, ఏదో 14 ఏళ్ల అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి ఏదో అని విన్నాను. అవును. సో కాబట్టి మనం ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తాం నాన్న? ఉమ్.